రండి బా కదా Congratulations. Sir, check up and బాగుంది కానీ కానీ కట్ చేయండి ఇది ఎట్లా ఏంది కరెక్ట్ ఉందా ఇప్పుడు మిస్ అయిందా యాక్టివిటీలో కరెక్టేనా కరెక్టే బెండ్ అయింది అంతే అది ఒకటి పోయింది పర్వాలే ఎక్కడ అవునా నువ్వు ఎక్స్పోజ్ కావు వాడు ఎక్స్పోజ్ అవుతాడు అంతే ఇప్పుడు ఎవరైనా చూసి వీడియో చేసినా అనుకోవాలా చేసేదంతా కష్టపడేది వాడు ఆరపడ ఆయన ఆరపడ అట్లా ఆయన లేకపోతే లైట్ తీసుకుంటారు కదిరి పట్టణంలో బైపాస్ రోడ్డులో కరూర్ వైశ్య బ్యాంక్ పైన సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమైంది. ఈ సెంటర్లో ఏంటంటే గదిలో మొట్టమొదటిసారిగా ఇది ప్రారంభించబడింది. దీంట్లో ఏం స్పెషాలిటీస్ ఏమంటే ఎవరైతే ఈ స్పీచ్ కానీ స్పీచ్ రిలే ఉన్నోళ్ళు, ఐ టు ఐ కాంటాక్ట్, బిడ్డ పిలిచినా పలకపోయినా అలాంటి వాళ్ళకి బిహేవియర్ థెరపీలు, ఆటిజం లాంటి లక్షణాలు ఉన్నోళ్ళు, హైపర్ యాక్టివిటీ ADHD అంటారు, అటెన్షన్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక సెంటర్ అండి. వీళ్ళకి దాంతోపాటు ఎవరైతే బుద్ధిమాంద్యమో వాళ్ళకు ఉంటుందో వాళ్ళకు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయబడుతుంది. ఇక్కడ బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, దాంతోపాటు స్పీచ్ థెరపీ ఉంటుంది, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దీంతోపాటు ఇంకొకటి ఏమంటే ఫస్ట్ టైం మన కదిరికి ఏరువి మనకు ఉంటాయి కదా, వినికిడి యంత్రాలు ఉంటాయి కదా, అవి కూడా సార్ ఆడియాలు చేస్తున్నారు. సార్ ప్రసన్న సార్ ఉన్నారు, మేడం శైలజ మేడం ఉంది, ఆమె చైల్డ్ డెవలప్మెంట్ చూసుకుంటుంది. మన ప్రసన్న వచ్చి ఎవరైనా వినికిడి లోపం ఉన్న వాళ్ళకు ఆడియోమెట్రీ పరీక్షలు చేయడము, దాంతోపాటు వినికిడి మిషన్లు కూడా మనకు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కదిరి ప్రజలు చాలా రోజులుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే మన పిల్లల్ని బెంగళూరు నా దగ్గరికి వస్తారు ఇలాంటి పిల్లలు, మొబైల్ అడిక్షన్ ఉన్న పిల్లలు, ఇలాంటి పిల్లలు, వీళ్ళని ఎక్కడికైనా మేము చెప్తాం, అమ్మా ఈ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎక్కడికైనా వెళ్ళండి అంటే వాళ్ళు బెంగళూరు కానీ విజయవాడ కానీ లేదా హైదరాబాద్ ఇట్లా అనంతపూర్ వెళ్తున్నారు కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మన కదిరికి రిక్వెస్ట్ చేసుకున్నాం, రండి అమ్మా ఇక్కడ మాకు సెంటర్ పెట్టండి, చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు కూడా సార్ లేదు సార్ మేము వస్తున్నాము, వితిన్ 1 month లోపలే అన్ని అరేంజ్ చేశారు. వెరీ నైస్. మేము ఆల్రెడీ తిరుపతిలో వెల్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్ వెళ్ళి బాగా మంచి రివ్యూస్ ఉంటే మంచిగా బాగా మెయిన్ ఏమంటే దీంట్లో అన్నిటికంటే హ్యూమన్ టచ్ అండి. ఇక్కడ ఏదో మందులు ఇచ్చేస్తే తగ్గిపోయింది కాదు, హ్యూమన్ టచ్, ప్రాపర్ కేర్ తీసుకోవాలా. కాబట్టి కదిరి ప్రజలందరూ ఎవరైనా ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు రెగ్యులర్గా ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మన కదిరి పట్టణంలో సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్ ప్రారంభించాం ఈరోజు ఆదివారము. అందరికీ మొబైల్ అడిక్షన్ ఉన్న ప్రతి పిల్లాడికి ఈ సెషన్స్ చాలా ఉపయోగపడతాయి. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిహేవియరల్ థెరపీ, ఆల్ టైప్స్ ఆఫ్ థెరపీస్లో విత్ ప్రొఫెషనల్ డాక్టర్స్ చేతనే ఇప్పించబడతాయి. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, పిల్లలకి ఇబ్బంది ఉండేవాళ్ళు తక్షణమే కన్సల్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మీ డాక్టర్ శైలజ, పీడియాట్రిక్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. థ్యాంక్ యూ సార్. సంజీవ్ స్పీచ్ అండ్ సెంటర్ అండ్
అండ్ సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈ మంత్ అంతా కూడా వెనికిడి మిషన్లకు 30% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ ఈ మంత్ అంతా చేస్తున్నాం. థ్యాంక్ యూ. కదిరి పట్టణ మరియు చుట్టుప్రక్కల పుర ప్రముఖులకు సోదరులందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన సెంటర్ ఈరోజు ఓపెన్ కావడానికి మహిళా దినోత్సవ యాక్చువల్లీ మేము 1వ తేదీ అనుకున్నాము, కానీ డిలే అవుతూ ఈ రోజుకి వచ్చింది. బట్ మహిళా దినోత్సవ సందర్భంగా ఓపెన్ చేయాలని మన మహిళ డాక్టర్ శైలజ గారు అక్కడ శైలజ సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్టాఫ్ కూడా వచ్చినారు. వీళ్ళందరూ మహిళలే. వాళ్ళందరికీ మరొకసారి నా తరఫున, మా సార్ తరఫున, అందరి తరఫు నుండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన కదిరిలో చాలామంది పిల్లలు, కదిరి కాదు ప్రతి ఒక్క చోట ఉన్నారు. ఈ పిల్లలకు వచ్చి బుద్ధిమాంద్యం అనేది, పేరు పిలిస్తే పలకడం లేదు, తర్వాత మాటలు సరిగా రావు, అలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏమంటే మెయిన్ ఎక్కువ లాంచ్ చేయదలుచుకోలేదు. మెయిన్ వచ్చి మొబైల్ ఎడిక్షన్, ఆ తర్వాత టీవీ. దాన్ని తగ్గించాలంటే చాలామంది వచ్చి బెంగళూరు తిరుగుతున్నారు, తిరుపతి, హైదరాబాద్ అక్కడంతా తిరుగుతున్నారు, లక్షల కొద్ది డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. నేను మా సార్ కలిసి, మదన్ సార్ కలిసి మేడం వారికి రిక్వెస్ట్ చేసుకొని కదిరిలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీతో సహా పోయి బెంగళూరులో 6 నెలలు, సంవత్సరం ఉండాలంటే ఎంతో ప్రయాస ప్లస్ ఖర్చు. అలా కాకుండా మన కదిరిలోనే ఉంటే ఏదో 2 అవర్స్ మన అబ్బాయి ప్రాబ్లంను బట్టి, అమ్మాయి ప్రాబ్లంను బట్టి 2 అవర్స్ 3 అవర్స్ అంతకంటే ఎక్కువ కాదు తెచ్చి ఇక్కడ వదిలేసినామంటే ఒకరు పేరెంట్ కానీ, తాత కానీ, తమ్ముడు కానీ ఎవరో ఒకరు బయట వెయిట్ చేస్తుంటే వాళ్ళు క్లాస్ తీసుకొని మన పిల్లలకు రెడీ చేసి పంపిస్తారు. ఇది ఎలాంటిదంటే ఒక రోజు వచ్చి ఇంజక్షన్ వేసుకొని పోయే ట్రీట్మెంట్ కాదు. మేబీ 3 మంత్స్ పట్టచ్చు, 6 మంత్స్ పట్టచ్చు. ఓపిక్గా చేసుకుంటే మీరు ఇంటికి పోయి ఇక్కడ చెప్పినది ఫాలో అప్ చేసి చేసుకున్నారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన పిల్లలు రికవర్ అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళు మనకు వచ్చి కదిరికి సెంటర్ ఓపెన్ చేసినందుకు మరొకసారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మనకు ఈ బిల్డింగ్ 4 నెలల నుంచి రెంట్కి ఇవ్వకుండా మన బిల్డింగ్ ఓనర్ శ్రీ ఆంజనేయులు గారు పెట్టి మన కోసం, ఎందుకంటే ఒక ఈవెన్ మనకంటే ఎక్కువ రెంట్ ఇస్తామని చెప్పినా కూడా ఆయన ఇవ్వకుండా, లేదు పిల్లల కోసం, మన ప్రజల కోసం ఉపయోగపడేటట్టయితే నాకు అవసరం లేదు ఆ రెంట్ అని చెప్పి మనకు సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, మన మీడియా వారికి సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కరూరు వైశ్య బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత గుడ్డిగా చెప్పాలంటే గోంగూర హోటల్ ఎదురుగా, ఎందుకంటే మన కదిరి వాళ్ళు భోజన ప్రియులు కాబట్టి గోంగూర హోటల్ ఎదురుగా అంటే చక్కని ఐడియా వస్తుంది. పెద్ద బ్యానర్ బోర్డు ఉంటుంది. కాబట్టి విజిట్ అండ్ సీ. చుట్టుపక్కల ప్రజలకు ఒక గొప్ప అవకాశం. ఇక చిన్నపిల్లల హార్టిజం స్టూడెంట్స్ స్పీచ్ థెరపీ, హార్టిజంతో స్పీచ్ సరిగా మాట్లాడలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా వ్యయ ప్రయాసాలు కోరుస్తూ చాలా దూరంగా తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు ఇతర పోయి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండి ఫ్యామిలీలు పెట్టి చూపించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఈ మంచి అవకాశాన్ని మన కదిరిలో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. చాలా మంచి స్పీచ్ థెరపీ, హీరింగ్ థెరపీ ఇలాంటివన్నీ ఇక్కడ దగ్గరలో మనకు అందుబాటులో ఉండడము, దీనికి ప్రోద్బలంగా పీడియాట్రిషియన్ డాక్టర్ మదన్ కుమార్ గారు చాలా ఇంప్రెస్డ్ ఇక్కడికి తీసుకొచ్చారు. తప్పకుండా దీనందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.